గతంలో ఆ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు మచ్చుకైనా కనిపించేవి కావు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా జరిగినా కూడా పోలీసులు చాలా యాక్టివ్గా ఉండి వాటిని నిరోధించేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. పోలీసుల ఆధ్వర్యంలోనే కోడి పందాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆధిపత్య పౌరు వివాదానికి దారి తీయడంతో అక్కడ క్యాసినో కథ అడ్డం తిరిగింది. ఇక్కడ ఎరుపు తెలుపు చారలుగా కనిపిస్తున్న రంగుల డేరా చూసారా? ఇదేదో డాబా అనుకుంటే పొరపాటే. ఇది క్యాసినో నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డెన్. ఇక ఇదే ప్రాంతంలో నేలపై స్కెచ్ రూపంలో కనిపిస్తున్న రింగు చూస్తే ఇదేదో హెలికాప్టర్ ల్యాండ్ కోసం ఏర్పాటు చేసినట్లుంది కదూ. కానీ ఇది కోడి పందాల కోసం గీసిన బరి. ఇలా క్యాసినో డెన్, ఇక్కడే ఓ వైపు కోడి పందాలు, మరోవైపు డైమండ్ డబ్బా, ఇంకోవైపు పేకాట, ఇలా జూదాలకు అడ్డాగా మారిన ఈ చోటు నెల్లూరు జిల్లా కావలి మండలం పంచాయతీ మజరా పాముగుంటపాలెం ఎస్సీ కాలనీ సమీపంలోనిది. అన్ని హంగులతో కూడిన బెట్టింగ్ గడ్డ ఒకే చోట ఉండడంతో నెల్లూరుతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన జూదరుల దృష్టిని ఆకర్షించింది ఈ క్యాసినో డెన్. పైగా కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు నిర్వహిస్తున్న జూద శిబిరం కావడంతో మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా జూదరులు చెలరేగారు. క్యాసిన్ డెన్ కు క్యూ కట్టారు. ఇక్కడి జూద శిబిరంలోకి ఎంట్రీ అవ్వాలంటే ప్రవేశ రుసుము కింద 1000 రూపాయలు కట్టాలి. ఎందుకంటే కోడి పందాల హక్కులు పొందడానికి నిర్వహించిన వేలంపాట కోట్ల రూపాయల్లో అమ్ముడుపోయింది. దాన్ని దక్కించుకున్న వారికి నిర్వాహకులకు లక్షల రూపాయల్లో కమిషన్ వచ్చేలా ఒప్పందం కూడా కుదిరింది. ఇదే రీతిలో పేకాట, డైమండ్ డబ్బా, క్యాసినో శిబిరానికి కూడా వేలంపాటలు జరిగాయి. మరి వాటిని నిర్వహిస్తున్న వారికి పెట్టిన డబ్బుకు 10 రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంట్రీ ఫీజును 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఎంట్రీ టికెట్ల ద్వారానే నిర్వాహకులకు భారీగా ఆదాయం సమకూరిందని సమాచారం. మొత్తం మీద గోవా వంటి పెద్ద నగరాలకే పరిమితమైన క్యాసినోను మారుమూల కేంద్రంలోనూ ఏర్పాటు చేశారు కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు. కావలి ఎమ్మెల్యే అండదండలు, పోలీసుల సహకారంతో భారీ జూద స్థావరానికి తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాసినో, కోడి పందాలు, డైమండ్ డబ్బా, గుంటాడ వంటి వాటితో కూడిన ఈ భారీ జూద శిబిరం మరింత కాలం సవ్యంగా జరిగి ఉంటే ఇంకా 100 కోట్లు చేతులు మారేవి. కానీ నిర్వాహకుల మధ్య పంపకాల్లో తేడాలు తలెత్తాయి. లోకల్ పోలీసులకు కూడా ఈ పాపంలో భాగం ఉండడంతో నిర్వాహకుల్లో ఒకరు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కథ అడ్డం తిరిగింది. పైనుంచి వచ్చిన ఆదేశాలు కావడంతో స్థానిక పోలీసులు చేసేదేమీ లేక జూద శిబిరంపై దాడి చేశారు. దీంతో ఇక్కడ క్యాసినో వ్యవహారం కూడా వెలుగు చూసింది. అయితే పేకాట స్థావరానికి సంబంధించిన సమాచారం వైఎస్ఆర్సీపీకి చెందిన వారే ఇచ్చారని టీడీపీ నేతలు చెలరేగారు. పామూరు పాలెనికి చెందిన వారిపై మూకుమ్మడిగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లల్లోకి చొరబడి పెద్ద, చిన్న, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా కర్రలతో కొట్టారు. ఈ దాడిలో సాయి, రాములమ్మ, వెంకమ్మ అనే వారితో పాటు పలువురు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు బంధువులు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడి పందాలు అనేది వాళ్ళు పార్టీ పరంగా మనకైతే తెలియదు, కానీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మేమేదో ఫోటోలు తీసి పంపించామని పోలీసు వారికి సమాచారం అందించామని చెప్పేసి మధ్యాహ్నం నుంచి వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడల్లా తిట్టడం చేస్తాం. ఆడవాళ్ళని చూసినా మమ్మల్ని చూసినా తిడతా ఉన్నారు. మేము సరే వాళ్ళు పేరు పెట్టి తిట్టడం లేదలే, మనకెందుకులే, మేము గమ్ముగా ఉన్నాం సార్. వీళ్ళు చూసి ఇంకా తిట్టడం వచ్చేసి మా ఇళ్ళ మీదకి, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయేసి ఇళ్ళ మీదకి వచ్చేసి ఆడ, మగ, చిన్న, పిల్ల అనేది తేడా లేకుండా కర్రలతో దాడి చేసి ఎట్టంటే అటు కొట్టేసారు సార్. తీవ్రంగా కొట్టి అసలు ఇది ఇలా సహించాల్సింది కాదు సార్. ఇది ఇలా కోడి పందాలు వాళ్ళు వేసుకోవడం ఏంది, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆపేదానికి మా మీద వచ్చి దాడి చేశారు. ఇది రెండోసారి సార్ మా మీద ఇలా దాడి చేయడం. వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసులు పెడతారు. మా కేసులు తీసుకోవట్లేదు పోలీసు వారు. మేమేం చెప్పినా మా మాట వినట్లేదు. మాకు న్యాయం చేయాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాం సార్. పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన క్యాసినో కల్చర్ను తమ ప్రాంతానికి తీసుకువచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రస్తుతానికి ఈ భారీ జూద స్థావరానికి తెరపడినా మళ్లీ పునఃప్రారంభమయ్యే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ క్యాసినో డెన్ కు పర్మినెంట్ గా ఎలా చెక్ పెడతారో చూడాలి.